అవును గుంతలు పెట్టుకుని నడవజాలకున్నా మొక్కుకు పెట్టకు ఓడవజాలకున్నా నన్ను విడిచి ఎలాగోతానా నిన్ను విడిచి ఎలాగున్నాను చెరుకు వెళ్తే మాత్రం వలదు పోలదు వినడో వినజాలన్నాదా ఏమి నీవు 9 నెలలు గర్భవతివి గుంత పెట్టుకు నడవలేకున్నావు ఓక పెట్టుకు ఓమలేకున్నావు అలాంటి నన్ను విడిసి ఎలా పోతామంటున్నావా నీవు 9 నెలల గర్భవతి అయితే 7 మంది దానికలు నీ వెంటనే ఉన్నారు 12 మంది భద్రసారులు మన నైటిలో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ ఉండగా భయమేమనే బాబా నీకు భార్య తోడు భర్త ఉండాలి భర్త ఉండాలా ఢిల్లీకి పోతే అన్నీ అవుతానా కాదుపా దేనికి కావులు ఉంటారు కావులకే కదా కావులు ఉంటారు ఒకవేళ అమ్మకు నొప్పులు వచ్చినప్పుడు ఒకవేళ కాన్పు కాకుండా కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుతారు ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నది ఇప్పుడు కాదు ఎప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు పోవడము సమర్పించి వెల్లుడు తింటూ వచ్చేస్తా 3 రోజులు తట్టుకోలేవా నువ్వు విన్నా చెప్పు వినవా అంటే నువ్వు చెప్పినట్టా నేను చెప్పినట్టా చేసావో పోతేవో ఉండో నేను ఆడ ఈయనంటాను అదే నువ్వు చెప్పినట్టు ఓడిపోయి కన్నమలేక కంటికి నిద్రలేక కష్ట కష్టాలు పాలయ్యారు. ఆ నవమహారాజు ఓడిపోయినారని నీ భర్త కూడా అనుకుంటున్నావా? భార్య చెప్పిన మాటలు వినకనే వీళ్ళందరూ కూడా
రాబోయేతో సత్యాల మాటలు మాట్లాడిన సర్వాలను నవ్వుతున్నారు. నీవు అనరాని మాటలు మాట్లాడిన ఆడవాళ్ళంతా నవ్వుతున్నారు. మర్యాదగా ఒప్పులు పలించి పలించి తన్నానికి నొప్పులు ఒప్పులు తింటే తన్నానికి నొప్పులు వెళ్ళిపోతాయి. కరువుసు ఒప్పులు ఒప్పులు తింటే నొప్పులకు మేలంటావు. తన్నించుకున్న నొప్పులే తన్నాలకు నొప్పులు తల్లిలోనికే నొప్పులా తల్లిలోనికే నొప్పులు వస్తాను చాపించి ఈ ఒప్పులలో చిన్న పెద్ద తేడా ఉన్నవి. చిన్నప్పుడు ఏంటంట పెద్దప్పుడు ఏంటంట ఈ పెద్ద పెంత ఈ చిన్నప్పు ఎంత అంటున్నావు కదా. ఇది ఒక ఎనిపి ఇది ఒక నాలిపి ఇది ఒక ఎనిపి ఇది ఒక నాలిపిప్ప ఇది ఒక 80 ఒక ఇది 40. కరువు కాయ కూడా 20-30 రూపాయలు ఉంటే అప్పా ఇది పుడతానే దీనికి గరం మసాలా కూరి 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 పోయిన చూడపా. నేను కోసి ఉప్పుకు పెట్టినప్ప కోసినప్పుడు పెట్టానని చెప్పు. అదే పుడతానే పెట్టిన గరం మసాలా కూరి కూరి అంటారు. చూసేసిన ఈ చిన్నప్పు మసాలా ఎక్కువ వేసావు కాబట్టి రేట్ ఎక్కువ. ఆ పెద్దకు మసాలా తక్కువ వేసావు కాబట్టి అది రేట్ తక్కువ అంటావు. రేట్ ఎక్కువ పర్వాలే. ఆ చిన్నప్పు నా భార్యకి రా. మా అమ్మ వెళ్ళిపోయింది. ముందు పూసుకో మిమ్మల్ని ఇద్దరు నమ్ముకొని వచ్చిన దొమ్మ ఈ కరువు మా ఎట్టనే కనిపించమ్మా. అదే పని మిమ్మల్ని నమ్ముకొనే వచ్చినమ్మా. మా నా కొద్దునేనా అమ్మ కదా బంగారు బొమ్మ కదా. నా కొత్తరా అంటుంది. నాకు వద్దురా అంటుంది. అదేప్పా అదే ఆ మాట అంటారు. మనం పొరపాటు చేసినాం. వస్తువు చిన్నది రేట్ ఎక్కువ అందుకని వద్దు తింటారు. ఆడవారు పిచ్చిన పట్టు ఎక్కువ. పెద్ద పిచ్చినామనుకో ఉప్పు పెద్దది రేట్ తక్కువ. ఆ ఉప్పు తీసుకుంటుంది. పెద్ద ఉప్పు తీసుకోమ్మా. నా కుతురేనా రే నా కుతురే మీ మీద భార్య భర్త గొడవలు ఉన్నావు. వీడికి అక్కడికి అమ్ముకొని చదువుకో. నేను ఏదో వ్యాపారం చేసుకుంటూ వచ్చిన మిమ్మల్ని ఇద్దరిని నమ్ముకొని వచ్చిన దీనన్నా తీసుకోమ్మా. దౌరాబాద్ వాళ్ళు 300 పక్కనే ఎట్లా నీళ్లు పోస్తా మా కాళ్ళప్పుడు ముందు పోతావు నువ్వు. బా ఏమి లాభమో ఏం లాభమన్నా కోనన్నా బలి లాభమో బలి లాభమో ఎత్తరా లాభం నా కొత్తలో పోయిందన్నా. మర్యాదగా దేవుని చదవాలేదా నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా నువ్వు చెప్పినా ఏమిటి ఆ ఢిల్లీ వస్తుంది చెప్తున్నా కదా. నేను పోవాలంటున్నా కదా.
రావణాసురుడు రాముని చేతి మృతి చెంది ఉన్నాడు. వారి చెప్పిన మాటలు వినక కమసరాజు కృష్ణుడి చేతి మృతి చెంది ఉన్నాడు నాదా. వారి చెప్పిన మాటలు వినకనే వీళ్ళందరూ కూడా అలా ఉన్నారు. అందుకు నాదా నా మాట వినండి. దుర్మార్గుడిని భర్తలు కూడా ఆ రావణాసురుడు వారి చెప్పిన మాటలు వినక సీతాదేవిని తెరచి లెక్కలో పెట్టుకున్నాడు కాబట్టి వాడు శ్రీరాముల చేత సచ్చి ఊరుకున్నాడు. నేను అటువంటి దుర్మార్గం పని చేస్తాను. దుర్మార్గంగా ఉన్నానేమో చచ్చిన బతికిన పేరున్న బాబా చనిపోతులు అదే బుడ్డ చెన్నగల్లో బుడ్డ చెన్నగల్లో ఎట్లా ఇస్తాడు. ఇప్పుడు లెక్కకి ఇచ్చినానుకో నీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పక్క పోయి మందు కొట్టేసి పనులు తీసుకొని పనుకుంటాను. మా భార్య లెక్క తీసుకోవద్దు, గింజలకే తీసుకోమని నా పెళ్ళాము లెక్క తీసుకొని సరే పని తీసుకొని వాంచిందని చెప్పి ముందు చెప్పరా నువ్వు? నిన్నే చెప్తాను కాదురా, ఇప్పుడు బత్తానికి ఇస్తానంటున్నావు. ఈ పెద్ద చిప్పుతో గింజలు పెట్టినామనుకో, ఈ చిన్న చిప్పుతో గుగ్గిలు పెడతప్ప. అప్ప ఈ పెద్ద చిప్పుతో గుగ్గిలు, ఈ చిన్న చిప్పుతో గుగ్గిళ్ళు చూపి చాలు. ఈ చెప్పుతో గుగ్గిలు ఇస్తే ఈ చెప్పుతో బత్తం తీసుకుంటున్నావు. డబ్బులకైతే సరే, మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. డబ్బులకైతే ఈ బత్తం అయితే లేదు. అయితే అక్కడ పోయి అమ్ముకుంటారు. అక్కడ పోయి అమ్ముకోబో. మా మకాలు మర్యాద డెలివరీ చాలా దీవించారు.